Welcome to today's deep learning class. Today we'll discuss the representation power and layer size and depth. Generally, when you are constructing the deep feed forward neural network, you need to choose how many neurons will be represented at each layer. So, what is the number of number of layers presented at the each stage and the depth of the network. ఈ 3 parameters అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీ రిప్రజెంటేషన్ పవర్ అంటే మీ డీప్ న్యూరల్ నెట్వర్క్ యొక్క కెపాసిటీ అనేది పర్ఫార్మెన్స్ అనేది మీ లేయర్ సైజు మీ లేయర్ యొక్క డెప్త్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఏంటి లేయర్ సైజ్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఇన్ ఈచ్ లేయర్ ఆఫ్ ద నెట్వర్క్. ప్రతి లేయర్లో మీరు ఎన్ని న్యూరాన్స్ని ఇంక్లూడ్ చేస్తున్నారు అనే దాన్ని మనం లేయర్ సైజ్ అని పిలుస్తాము. A larger layer size allow the network to learn more complex representations. But it is important to note that increasing the layer size too much can lead to overfitting. For example, మీరు హిడెన్ లేయర్లో మీ టోటల్ మీ నెట్వర్క్ సైజ్ అనేది 50 అనుకుంటున్నారు. నెట్వర్క్ సైజ్ 50 అంటే యూ నీడ్ టు యూజ్ టోటలీ 50 న్యూరాన్స్ అనమాట. ఇన్పుట్ లేయర్ కావచ్చు, హిడెన్ లేయర్లో కావచ్చు, అవుట్పుట్ లేయర్లో కావచ్చు. మీరు ఓన్లీ హిడెన్ లేయర్లోనే ఒక 20-25 న్యూరాన్స్ ఉపయోగించారండి, దెన్ దట్ విల్ బి ఓవర్ ఫిట్టింగ్ అనమాట. టూ లార్జ్ కూడా ఉపయోగించకూడదు. డిపెండింగ్ అపాన్ యువర్ లెర్నింగ్ ఫంక్షన్, మీరు లెర్నింగ్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో లేదా మీరు అవుట్పుట్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మీరు అవుట్పుట్ ఫంక్షన్ ఏదైతే టార్గెట్ ఫంక్షన్ ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ రీచ్ కావాలనుకుంటున్నారో ఆ టార్గెట్ ఆధారంగా యూ నీడ్ టు చూస్ ద నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ ఎట్ ఈచ్ లేయర్. ప్రతి లేయర్లో నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అనేవి చూజ్ చేసుకోవాలన్నమాట. అలాగని మరి లెస్ కూడా తీసుకోకూడదు, టూ స్మాల్గా తీసుకోకూడదు, టూ బిగ్గర్గా కూడా తీసుకోకూడదు అనమాట. సో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద లేయర్? Depth of the layer represents to the number of layers in the network. టోటల్గా ఎన్ని లేయర్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి మీ నెట్వర్క్లో అనేటటువంటిది మనకు డెప్త్ అనేది తెలియజేస్తున్నారు. సో ఇఫ్ యువర్ నెట్వర్క్ ఈజ్ టూ డీపర్, మీ నెట్వర్క్లో ఎక్కువ లేయర్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటే దెన్ యూ కెన్ ట్రైన్ యువర్ నెట్వర్క్ విత్ కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఆర్ యూ కెన్ లెర్న్ సో మెనీ కాంప్లెక్స్ ఫంక్షన్స్ ఆర్ టూ మెనీ కాంప్లెక్స్ ఫంక్షన్స్. మీ నెట్వర్క్ డెప్త్ అనేది చాలా ఎక్కువగా ఉన్నది. సో అప్పుడు మీ నెట్వర్క్ అనేది ఒక కాంప్లెక్స్ టార్గెట్ ఫంక్షన్ని రిప్రజెంట్ చేయగలుగుతుంది, లేదా ఒక కాంప్లెక్స్ టార్గెట్ ఫంక్షన్ని అది ట్రైనింగ్లో లెర్న్ చేయగలుగుతుంది. షాలో నెట్వర్క్ మీన్స్ స్మాల్ నెట్వర్క్. షాలో నెట్వర్క్ అంటే ఏంటి? స్మాల్ నెట్వర్క్. ఇన్స్టెడ్ ఆఫ్ ద షాలో నెట్వర్క్ యువర్ నెట్వర్క్ షుడ్ బి ఇన్ డీప్ అనమాట. ఇన్ ఆర్డర్ టు లెర్న్ ద కాంప్లెక్స్ రిప్రజెంటేషన్స్ యువర్ నెట్వర్క్ షుడ్ బి ఇన్ డీప్ అనమాట. అలాగని టూ మచ్ డీప్గా ఉండకూడదు. టూ మచ్ న్యూరాన్స్, టూ మచ్ అంటే ఎక్కువ న్యూరాన్స్ తీసుకోకూడదు, ఎక్కువ లేయర్స్ ప్రెజెంటేషన్ చేయకూడదు. సో యువర్ లేయర్ సైజ్ అండ్ లేయర్ డెప్త్ షుడ్ బి సచ్ దట్ ఇట్ విల్ దోస్ ఆల్వేస్ లీడ్స్ టు ద యువర్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్. నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది ఇంప్రూవ్ చేసే విధంగా మీ లేయర్ సైజు లేదా లేయర్ డెప్త్ అనేది ఉండాలన్నమాట. సో ఈ పారామీటర్స్ని ప్రాపర్గా సెలెక్ట్ చేయడమే మనం లేయర్ సైజ్ అండ్ లేయర్ డెప్త్ అని పిలుస్తాము. ఇన్ జనరల్ ఏ లార్జ్ అండ్ డీపర్ ఆటో ఎన్కోడర్స్ విల్ హ్యావ్ మోర్ రిప్రజెంటేషనల్ పవర్. హౌఎవర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు చూస్ ద అప్రోప్రియేట్ నెట్వర్క్ సైజ్ అండ్ డెప్త్ ఫర్ ద స్పెసిఫిక్ టాస్క్ ఎట్ హ్యాండ్. ఇఫ్ ద నెట్వర్క్ ఈస్ టూ లార్జ్ ఆర్ టూ డెప్త్ ఇట్ మే ఓవర్ఫిట్ ద ట్రైనింగ్ డేటా అండ్ ఫెయిల్స్ టు జనరలైజ్ ద న్యూ డేటా. నార్మల్గా మీరు ఆటో ఎన్కోడర్స్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా మీరు ఉన్నటువంటి స్పార్స్ ఆటో ఎన్కోడర్ కావచ్చు, లేదా ఏ ఆటో ఎన్కోడర్ తీసుకున్నా కానీ దే హ్యావ్ ద మోర్ రిప్రజెంటేషనల్ పవర్. చాలా ఎక్కువ రిప్రజెంటేషన్ పవర్ అనేది ఉంటుంది. అయితే మీ టార్గెట్ తగ్గట్టుగా మీరు ఏదైతే టాస్క్ అనేది ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ తగ్గట్టుగా యూ నీడ్ టు అడ్జస్ట్ యువర్ ఆటో ఎన్కోడర్స్. మీ ఆటో ఎన్కోడర్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. దాన్ని మనం రిప్రజెంటేషన్ పవర్ అని పిలుస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి స్టోయిస్టిక్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్. సో మిగతా ఆటో ఎన్కోడర్స్కి ఈ స్టోయిస్టిక్ ఆటో ఎన్కోడర్స్ డీకోడర్స్ డిఫరెన్స్ ఏంటంటే, మిగతా ఆటో ఎన్కోడర్స్లో యూ హ్యావ్ ద ఫిక్స్డ్ ట్రైనింగ్ డేటా సెట్. మీకు ఫిక్స్డ్ ట్రైనింగ్ డేటా సెట్ ఉంటుందండి.
ఓకే. ఇక్కడ స్టోయాస్టిక్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ లేదా స్టోయాస్టిక్ ఆటో ఎన్కోడర్స్ లో we will supply the input data by using random distribution or in randomness. Random గా మనం ఇన్పుట్ డేటాని సప్లై చేస్తాము. While training your auto encoders or while training your encoder and decoder, we will supply the random data to the target function. Instead of supplying sequential and statistical data, మన డేటా సెట్ లో ఉన్నటువంటి డేటా మొత్తాన్ని సప్లై చేయకుండా ర్యాండమ్ గా మనం ఏవైతే ఫీచర్స్ ని ట్రైనింగ్ చేయాలనుకుంటున్నామో ఆటో ఎన్కోడర్స్ ని వాటిని ర్యాండమ్ గా ఇస్తాము. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ రిమైనింగ్ ఆటో ఎన్కోడర్స్ అండ్ స్టాటిస్టిక్ ఆటో ఎన్కోడర్స్. యూ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టాటిస్టిక్ ఎన్కోడర్ అండ్ డీకోడర్ అన్నమాట. This can be achieved by using dropout, variational inference or other techniques. So మరి ఈ random గా ఇవ్వాలంటే you can use the dropout technique, variational inference or other techniques అన్నమాట. Stochastic encoders and decoders have several advantages over deterministic autoencoders, where the input is fixed. Deterministic autoencoders అంటే ఏంటంటే ఇన్పుట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది అన్నమాట. సో ఇన్పుట్ ఫిక్స్డ్ గా ఉన్నప్పుడు ఇన్పుట్ డేటా సెట్ ఏదైతే ట్రైనింగ్ డేటా సెట్ ఏదైతే ఉంటుందో ట్రైనింగ్ డేటా సెట్ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది. అలాంటి టైప్ ఆఫ్ డేటాను మాత్రమే అది జనరలైజ్ చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డయాబెటీస్ డేటా సెట్ ఉపయోగించి నా ఆటో ఎన్కోడర్ ని ట్రైనింగ్ చేశాను అనుకోండి. యువర్ ఆటో ఎన్కోడర్ విల్ ఏబుల్ టు జనరలైజ్ ద న్యూ ఫీచర్ ఇఫ్ ఇట్ బిలాంగ్ టు డయాబెటీస్ ఆర్ నాట్. డయాబెటీస్ కి చెందిందా లేదనేది మాత్రమే జనరలైజ్ చేయగలుగుతుంది. అంతేగాని వేరే డిసీజ్ సంబంధించింది జనరలైజ్ చేయలేదు. వై? బికాస్ యువర్ autoencoder is a deterministic. Deterministic means it will apply to only a particular problem only. A particular problem కు మాత్రమే అది అప్లై అవుతుంది అన్నమాట. అలా కాకుండా నేను ఏం చేస్తున్నా అంటే ర్యాండమ్ గా నేను డేటా అనేది సప్లై చేస్తున్నాను. ఇట్ విల్ మోర్ జనరలైజ్ కంపేరింగ్ టు ద డెటర్మినిస్టిక్ ఆటో ఎన్కోడర్స్. డెటర్మినిస్టిక్ ఆటో ఎన్కోడర్స్ తో పోల్చుకున్నప్పుడు మీకు స్టాటిస్టిక్ ఆటో ఎన్కోడర్స్ అనేవి మోర్ జనరలైజ్డ్ గా ఉంటాయి. మోర్ జనరలైజ్డ్ గా ఉండటం ఏంటంటే it will identify or categorize the new data points in an easy manner. త్వరగా క్లాసిఫై అనేది చేయగలుగుతాయి అన్నమాట కంపేరింగ్ టు డెటర్మినిస్టిక్. సో ఇంప్రూవ్డ్ జనరలైజేషన్, మోర్ ఇన్ఫర్మేటివ్ రిప్రజెంటేషన్, మోర్ ఎఫిషియంట్ ట్రైనింగ్ అన్నమాట. సో ఇంప్రూవ్డ్ జనరలైజేషన్ అనేది ఎందుకు వస్తుంది? సో వీ విల్ యూజ్ ద ఓవర్ ఫిట్టింగ్ బై యూజింగ్ డిఫరెంట్ రెగ్యులరైజేషన్ మెథడ్. సో రెగ్యులరైజేషన్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో ఆ రెగ్యులేషన్ మెథడ్ ఉపయోగించి ట్రైనింగ్ చేసేటప్పుడు ర్యాండమ్ డేటా సెట్ ఉపయోగించి ట్రైనింగ్ చేసేటప్పుడే మనం దాంట్లో ఉన్నటువంటి నాయిస్ ని రిమూవ్ చేస్తాం. వీ విల్ ట్రైన్ టు ఓన్లీ ఫ్యూచర్స్ వితౌట్ ట్రైనింగ్ టు ద నాయిస్, మేకింగ్ ఇట్ మోర్ రబస్ట్ టు ద నాయిస్. మోర్ రబస్ట్ టు ద నాయిస్ అంటే ఏంటి? నాయిస్ అనేది ట్రైన్ కాకుండా ఓన్లీ మెయిన్ ఫీచర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రమే మనం ట్రైన్ చేస్తాం. ఆర్ యూ కెన్ యూజ్ ద మోర్ రెగ్యులరైజ్డ్ మోడల్స్. ఓకేనా? L1 రెగ్యులేషన్ కానీ L2 రెగ్యులేషన్ కానీ అంటే రెగ్యులేషన్ టెక్నిక్ ఉపయోగించి యూ కెన్ ఓవర్కమ్ ద మోడల్ ఓవర్ ఫిట్టింగ్. మోర్ ఇన్ఫర్మేటివ్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి, స్టాటిస్టిక్ ఎన్కోడర్స్ అండ్ డీకోడర్స్ కెన్ లెర్న్ మోర్ ఇన్ఫర్మేటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద డేటా బై క్యాప్చరింగ్ ద అన్సర్టెనిటీ ఇన్ ద డేటా. అంటే ఏంటి? మొత్తం డేటా మొత్తాన్ని మనం ఎంటైర్ గా సర్టెనిటీగా అంటే మొత్తం ఒకేసారి డేటా మొత్తాన్ని ట్రైనింగ్ అనేది చేయకుండా వీఆర్ యూజింగ్ ర్యాండమ్నెస్ ఉపయోగించడం వల్ల ఈ ఫీచర్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ మోర్ ఎఫిషియంట్ ట్రైనింగ్ అంటే ఎందుకు మోర్ ఎఫిషియంట్ ట్రైనింగ్ వస్తుందంటే చూడండి, దే డు నాట్ నీడ్ టు క్యాప్చర్ ద ఫుల్ పోస్చర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద లేటెంట్ వేరియబుల్స్. అంటే మీకు డేటా సెట్ లో ఉండేటటువంటి అన్ని ఫీచర్స్ ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఓకేనా? ప్రెసెంట్ మీరు ఏ టాస్క్ అయితే ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నారో ఆ టాస్క్ సంబంధించినటువంటి ఫీచర్స్ మాత్రమే అది జనరలైజ్ చేస్తుంది. ఇంకొక టాస్క్ అది సేమ్ ఆటో ఎన్కోడర్ ని ఇంకొక టాస్క్ వరకు ఉపయోగిస్తుంది అనుకోండి, ఆ ఫీచర్స్ ను మాత్రమే అది జనరలైజ్ చేస్తుంది. ఓకేనా? మొత్తం ఎంటైర్ డేటా సెట్ ని మీరు జనరలైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదన్నమాట. సో ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం మనం ఈ స్టాటిస్టిక్ ఆటో ఎన్కోడర్ అంటే ఇమేజ్ ఇమేజ్ డినాయిసింగ్ చేసేటప్పుడు, ఇంపెయింటింగ్, సూపర్ రిజల్యూషన్ అంటే జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్స్. దీస్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద స్టాటిస్టిక్ ఆటో ఎన్కోడర్స్ అండ్
decoders. So image denoising అంటే ఏంటి? To denoise the image by learning reconstruction noisy version of the input. For example, మీరు ఒక కెమెరా ద్వారా కానీ లేదా ఎక్కడి నుంచైనా మీరు ఒక ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేశారు. ద ఇమేజ్ కంటైన్స్ నాయిసీ పిక్సెల్స్. మీకు నాయిసీ పిక్సెల్స్ అనేవి ఇమేజ్లో మీరు లేదా మీ ఇమేజ్ అనేది బ్లర్గా ఉంది అనుకోండి. సో అలాంటి ఇమేజ్ని మీరు ఇన్పుట్గా సప్లై చేస్తే ఇట్ విల్ రిమూవ్ ద నాయిస్ అండ్ ఇట్ విల్ ప్రొవైడ్ ద నాయిస్ ఇమేజ్. అంటే నాయిస్ అనేది లేకుండా మీకు ప్రొవైడింగ్ ఇన్పుట్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంటి చోట ఉపయోగిస్తాము. ఇన్ పెయింటింగ్స్ అంటే ఏంటి? యూజ్డ్ టు ఇన్ పెయింట్ మిస్సింగ్ పిక్సెల్స్ ఇన్ ఎన్ ఇమేజ్ by learning to reconstruct the image from the particular information. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఏదైనా ఒక ఓల్డ్ ఫోటో ఉంది అనుకోండి. సో ఆ ఓల్డ్ ఫోటోని మీరు ఏదైనా ఆల్బమ్లో పెట్టినప్పుడు కానీ లేదా ఎక్కడైనా మీరు దాన్ని స్టోర్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ద ఇమేజ్ అనేది మీకు రఫ్ అయిపోయింది లేదా ఇమేజ్లో సమ్ పార్ట్ అనేది మిస్ అయింది అనుకోండి. యూ నీడ్ టు రీకన్స్ట్రక్ట్ దట్ పార్ట్. ఆ ఇమేజ్లో మనకి ఏదైతే రిమూవ్ అయిందో ఒక ఇమేజ్లో ఆ పార్ట్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలంట వితౌట్ డిస్టర్బింగ్ ద ఇమేజ్. అలా రీకన్స్ట్రక్ట్ ని మనం ఇన్ పెయింటింగ్ అని పిలుస్తాం. ఇన్ పెయింటింగ్ అంటే సేమ్ ఇమేజ్ ని ఎటువంటి డిస్టర్బ్ అనేది చేయకుండా ఎక్కడైతే మనకి ఇమేజ్ అనేది రిమూవ్ అయిందో ఆ పార్ట్ వరకు మళ్ళీ రీపెయింటింగ్ అనేది చేస్తాము. దట్ విల్ ఆల్సో బి డన్ యూజింగ్ స్టాటిస్టిక్ ఆటోఎన్కోడర్స్. నెక్స్ట్ సూపర్ రెజల్యూషన్ ఏంటంటే ఏంటి? ఈ సూపర్ రెజల్యూషన్ ఇమేజెస్ బై లెర్నింగ్ టు అన్శాంపిల్ లో రెజల్యూషన్ ఇమేజెస్ టు ద హై రెజల్యూషన్ ఇమేజెస్. మీకు తక్కువ రెజల్యూషన్ ఉన్నటువంటి ఇమేజెస్ ని హై రెజల్యూషన్ కింద కన్వర్ట్ చేయడానికి ఉపయోగిస్తాము. నెక్స్ట్ జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్స్ లో ఈ స్టాటిస్టిక్ ఆటో ఎన్కోడర్స్ అండ్ డికోడర్స్ ని ఒక పార్ట్ కింద ఉపయోగిస్తాను. వేర్ ద జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్ యూజెస్ ద ర్యాండమ్ డేటా ఇన్స్టెడ్ ఆఫ్ ద నార్మల్ నెట్వర్క్స్. ఎందుకంటే డైనమిక్ గా వర్క్ అవుతుంది అనమాట మాకు ఈ నెట్వర్క్. ఎక్కడికి ఉపయోగిస్తాం? ఇమేజ్ లో నాయిస్ రిమూవ్ చేయడానికి, ఇమేజ్ లో సమ్ పార్ట్ అనేది మిస్ అయితే దాన్ని రీపెయింట్ చేయడానికి, అలాగే హై రెజల్యూషన్ ని లో రెజల్యూషన్ ఇమేజ్ ని హై రెజల్యూషన్ కింద కన్వర్ట్ చేయడానికి, అలాగే గన్స్ లో ఉపయోగిస్తారు. జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్ లో ఈ స్టాటిస్టిక్ ఎన్కోడర్స్ అండ్ డికోడర్స్ ని ఉపయోగిస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి లెర్నింగ్ manifolds with encoders. So manifold is nothing but a dimensionality reduction concept where we reduce a high dimensional data to the low dimension. High dimensional data ఏదైతే ఉంటుందో దాన్ని హై డైమెన్షనల్ డేటాని లో డైమెన్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. ఎందుకు కన్వర్ట్ చేయాలంటే ద మోడల్ విల్ ఏబుల్ టు లెర్న్ ఈజీలీ అండ్ ద డేటా ఈజీ లో డైమెన్షన్. మీ మోడల్ అనేది లో డైమెన్షన్లో ఉన్నప్పుడు మాత్రమే డేటాని ఈజీగా లెర్న్ చేయగలుగుతున్నారు. సో అందుకని మ్యానిఫోల్డింగ్ అనే టెక్నిక్ ఉపయోగించి విల్ కన్వర్ట్ హై డైమెన్షన్ డేటా టు ద లో డైమెన్షన్. సో ఈ మ్యానిఫోల్డ్స్ అనేది మనకు ఆల్రెడీ మిషన్ లెర్నింగ్ వచ్చినటువంటి టాపిక్. సో వీ హ్యావ్ టూ టైప్స్ ఆఫ్ మ్యానిఫోల్డ్ టెక్నిక్స్, లీనియర్ మ్యానిఫోల్డ్ అండ్ నాన్ లీనియర్ మ్యానిఫోల్డ్. చూడండి, manifold learning is an approach in machine learning that assumes that data lies on manifold of much lower dimension. These manifolds can be linear or non-linear. Thus, the area tries to project the data from high dimension to the low dimension, such as PCA. High dimension, low dimension కింద కన్వర్ట్ చేయడానికి. అలాగే మనకు ఈ PCA ఈ డైమెన్షనాలిటీ రిడక్షన్ కొరకు మనం ఏం ఉపయోగిస్తామంటే నాన్ లీనియర్ డైమెన్షనాలిటీ రిడక్షన్ కూడా ఉపయోగించవచ్చు. సో యూ కెన్ యూస్ బోత్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డైమెన్షనాలిటీ రిడక్షన్. సో ఏంటంటే ఈ లీనియర్ అండ్ నాన్ లీనియర్ డైమెన్షనాలిటీ రిడక్షన్ లో లీనియర్ మ్యానిఫోల్డ్ అంటే ఏంటంటే మీ దగ్గర ఉన్నటువంటి డేటా మొత్తాన్ని ఒక స్ట్రైట్ లైన్ లో అరేంజ్ చేస్తారు. లేదా ఒక లీనియర్ సపరబుల్ ఎస్విఎం ఏదైతే ఉంటుందో, లీనియర్లీ సపరబుల్ ఎస్విఎం ఏదైతే ఉంటుందో, సపోర్ట్ వెక్టార్ ఏదైతే ఉంటుందో దాని సరౌండింగ్స్ లో ఉన్నటువంటి డేటాని మనం ట్రైనింగ్ కొరకు ఉపయోగిస్తాము. అదే నాన్ లీనియర్ అనుకోండి, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనీ షేప్, కర్వ్ షేప్ లో కానీ లేదా రెక్టాంగిల్ షేప్ లో కానీ సర్క్యులర్ షేప్ లో కానీ మనకు ఈ ఎస్పిఎం అనేది ఉంటుంది. దాని సరౌండింగ్స్ లో మనకి ఏవైతే డేటా పాయింట్స్ ఉంటాయో దోస్ డేటా పాయింట్స్ ఆర్ సూటబుల్ ఫర్ యువర్ ట్రైనింగ్. ఆ డేటా పాయింట్స్ మాత్రం మీకు ట్రైనింగ్ కి సూటబుల్ అవుతాయి. దట్ మీన్స్ ద లెర్నింగ్ manifold with autoencoders is nothing but
will select the data points in the lower dimension. Lower dimension ఏదైతే డేటా ఉందో ఆ డేటాను మాత్రమే సెలెక్ట్ చేస్తారు. How we can identify those lower dimension data points? By using PC and NDA. So principal component analysis, NDA లాంటి టెక్నిక్స్ ఉపయోగించి నా హై డైమెన్షనల్ డేటాని లో డైమెన్షన్ కింద కన్వర్ట్ చేస్తాను. When you convert, the data points are scattered over your SVM. ఈ SVM ఏదైతే ఉంటుందో దానికి దగ్గరలో స్కాటర్ అయి ఉంటాయి. Those data points are those which are only used to train your model. సో ఇక్కడ చూడండి, the data is resides in the linear. ఈ లీనియర్ SVM సపరేట్ లైన్ ఏదైతే ఉంటుందో దీనికి మధ్య ఇక్కడ మాత్రమే మనకు డేటా పాయింట్స్ అనేవి రిసైడ్ అయ్యాయి, అంటే ప్రెసెంట్ అయ్యింది ఇక్కడ లీనియర్ సబ్టోటల్. అదే నాన్ లీనియర్ లో తీసుకోండి, సో యూ హ్యావ్ ద యూ షేప్ కర్వ్. సో ఇక్కడ మనకి డేటా పాయింట్స్ అనేవి రిసైడ్ అయ్యాయి. దీస్ డేటా పాయింట్స్ ఆర్ హ్యావ్ ద లో డైమెన్షన్స్. దీస్ లో డైమెన్షనల్ డేటా పాయింట్స్ ఆర్ యూజ్డ్ టు ట్రైన్ యువర్ మోడల్ అన్నమాట. మీ మోడల్ ని ట్రైనింగ్ చేయడానికి ఉపయోగిస్తారు. దిస్ ఈస్ హౌ manifolds with autoencoders will works. సో మెయిన్ గా మీరు ఏదైనా సరే ఒక ఆటో ఎన్కోడర్ ని మీరు ఉపయోగిస్తున్నారు అని అంటే, ఒక ఆటో ఎన్కోడర్స్ ని ట్రైనింగ్ అనేది చేస్తున్నారంటే ఇట్ ఇన్వాల్వ్స్ 2 ప్రొసీజర్స్. టోటల్ గా 2 ప్రొసీజర్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే లెర్నింగ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద హెచ్. హెచ్ ఇస్ ద హైపోథసిస్ అన్నమాట. ఓకేనా, యూ నీడ్ టు డిఫైన్ ఎన్ హెచ్ విచ్ సాటిస్ఫై యువర్ ట్రైనింగ్ శాంపుల్ ఎక్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీ డేటా సెట్ ట్రైనింగ్ డేటా సెట్ టెస్టింగ్ అండ్ వాలిడేషన్ కింద డివైడ్ చేస్తాం కదా. మనం ఒక హైపోథసిస్ అనేది డిఫైన్ చేస్తే దట్ హైపోథసిస్ విల్ మస్ట్ సాటిస్ఫై యువర్ ట్రైనింగ్ శాంపుల్స్. మీ ట్రైనింగ్ శాంపుల్స్ ని సాటిస్ఫై చేసే విధంగా ఇది ఒక హైపోథసిస్ ని డిఫైన్ చేయాలి. సెకండ్ వన్ ఏంటి, యూ నీడ్ టు సాటిస్ఫై యువర్ కన్స్టెంట్స్ ఆర్ రెగ్యులరైజేషన్. ఓకేనా, మీరు ఏవైతే మోడల్ అనేది ఓవర్ ఫిట్ కాకుండా రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఉపయోగిస్తున్నారో ఆ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ కూడా మీరు కరెక్ట్ గా డిఫైన్ చేయాలి. దీస్ 2 స్టెప్స్ ఆర్ మోస్ట్ జనరల్ స్టెప్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆటో ఎన్కోడర్స్ ట్రైనింగ్. ఈ ఆటో ఎన్కోడర్స్ ట్రైనింగ్ లో ఫస్ట్ మీరు ప్రాపర్ డేటా సెట్ ని సెలెక్ట్ చేయాలి, ప్రాపర్ ట్రైనింగ్ డేటా సెట్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత ఆ ట్రైనింగ్ డేటా సెట్ ఉపయోగించి మీరు ట్రైన్ చేస్తున్నప్పుడు మీకు ఓవర్ ఫిట్టింగ్ అనేది కాకుండా రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ని సెలెక్ట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏం చేసే ఈ manifold autoencoders లో we are selecting proper data set to train our model. మన మోడల్ ని సెలెక్ట్ చేయడానికి ట్రైన్ చేయడానికి కావాల్సినటువంటి డేటా సెట్స్ ని ఆ డేటా పాయింట్స్ నేను సెలెక్ట్ చేశాను అన్నమాట. ఫర్ దోస్ డేటా పాయింట్స్ నేను ఏవైతే డేటా పాయింట్స్ డిఫైన్ చేశానో ఫర్ దోస్ పాయింట్స్ యూ నీడ్ టు డిఫైన్ అన్ హైపోథసిస్ ఆర్ యూ నీడ్ టు డిఫైన్ యువర్ టార్గెట్. వాట్ ఈస్ యువర్ టార్గెట్? మీ టార్గెట్ ఏదో డిఫైన్ చేయాలి. ఇన్ ఆర్డర్ టు అచీవ్ దోస్ టార్గెట్ you need to prevent your model from overfitting and underfitting. Overfitting and underfitting కాకుండా మీరు మోడల్ ని ప్రివెంట్ చేయాలి. ఫర్ దట్ యు ఆర్ యూజింగ్ సమ్ కన్స్ట్రెయింట్స్ ఆర్ రెగ్యులరైజేషన్, పెనాల్టీస్ ఆర్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ అన్నమాట. దీస్ 2 టాపిక్స్ విల్ బి ఇన్వాల్వ్ వన్స్ ద డేటా పాయింట్స్ ఆర్ సెలెక్ట్. మీరు ఆటో ఎన్కోడర్స్ ఉపయోగించి ఒకసారి మీరు డేటా అనేది జనరేట్ చేస్తే, ఆటో ఎన్కోడర్స్ ఎందుకు ఉపయోగిస్తాము? యూ నీడ్ టు రీషేప్ యువర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ యువర్ ఇన్పుట్ డేటా. మీ ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయడానికి సచ్ దట్ ఇట్ ఈస్ సూటబుల్ టు యువర్ ట్రైనింగ్. ఈ మోడల్ కి ట్రైనింగ్ కి సూటబుల్ అయ్యే విధంగా రీకన్స్ట్రక్ట్ చేయడానికి. దట్ ఈస్ నథింగ్ బట్ కాపీయింగ్ ఇన్పుట్ డేటా ఫ్రమ్ ఇన్పుట్ లేయర్ టు ద అవుట్పుట్ లేయర్. ఆటో ఎన్కోడర్ ఇన్పుట్ లేయర్ నుంచి అవుట్పుట్ లేయర్ కి కాపీ చేయటం అని చెప్పాను. సో ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ద ఆటో ఎన్కోడర్ ఈస్ టు రీకన్స్ట్రక్ట్ యువర్ ఇన్పుట్ డేటా సచ్ దట్ ద ఇన్పుట్ రిప్రజెంటేషన్ విల్ బి మోర్ సూటబుల్ టు యువర్ మోడల్ ట్రైనింగ్. ఓకేనా, ఒకసారి మీరు డేటా అనేది సెలెక్ట్ చేసిన తర్వాత, ఇన్పుట్ డేటా అనేది సెలెక్ట్ చేసిన తర్వాత యూ నీడ్ టు డిఫైన్ యువర్ టార్గెట్ హైపోథసిస్. నెక్స్ట్ యూ నీడ్ టు డిఫైన్ యువర్ రెగ్యులరైజేషన్ మెథడ్స్ అన్నమాట. దీస్ 2 స్టెప్స్ ఆర్ కాంప్రమైజింగ్ స్టెప్స్ అన్నమాట. ఓకేనా, 100% మనం కరెక్ట్ హైపోథసిస్ ని డిఫైన్ చేస్తాము, 100% కరెక్ట్ రెగ్యులరైజేషన్ ని టెక్నిక్ ని డిఫైన్ చేస్తామని గ్యారెంటీ అనేది ఏం లేదండి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్రెడిక్టివ్ స్పేస్ డికంపోజిషన్. ప్రెడిక్టివ్ స్పేస్ డికంపోజిషన్ లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఇన్ యువర్ మొబైల్, మన మొబైల్లో మన కాంటాక్ట్స్ మొత్తము సేవ్ చేస్తాం కదా. కాంటాక్ట్స్ మొత్తం సేవ్ చేస్తాం. సేవ్ చేసిన తర్వాత మీరు వాయిస్ ఉపయోగించి
లేదా గూగుల్ వాయిస్ ఉపయోగించి సో పలానా నెంబర్కి కాల్ చేయమని చెప్పారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఆ నెంబర్ అనేది డైల్ అవుతుంది. లేదా మీరు సెర్చ్ చేసేటప్పుడు గూగుల్‌లో సెర్చ్ చేసేటప్పుడు మీరు గూగుల్‌కి ఇన్పుట్ ఇస్తారు కదా! వాయిస్ ఇన్పుట్ ఇస్తారు కదా! అలా ఇవ్వంగానే మీకు ఆ సెర్చ్ అనేది పర్ఫార్మ్ అవుతుందన్నమాట. హౌ దిస్ కెన్ బి అచీవ్డ్? సో ద కాంటాక్ట్స్ ఇన్ యువర్ మొబైల్ విల్ ఆల్రెడీ ఫీడెడ్. మీ మొబైల్ ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఆల్రెడీ ఫీడ్ అయి ఉన్నాయి. మీకు అక్కడ ఏవైతే కాంటాక్ట్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ మొత్తం మీ మొబైల్‌లో ఉండేటటువంటి మాడ్యూల్ అనేది ఆటోమేటిక్‌గా లెర్న్ చేస్తున్నారు. మీరు ఎప్పుడైతే సేవ్ చేస్తారో మీ జీమెయిల్ తోటి, మీ జీమెయిల్ అకౌంట్ ఉపయోగించి ఎప్పుడైతే మీరు కాంటాక్ట్స్ బుక్‌లో సేవ్ చేస్తారో ఆటోమేటిక్‌గా అక్కడ ఉన్నటువంటి డేటా మొత్తం మీ మోడల్ అనేది నేర్చేసుకుంటుందన్నమాట. వెనెవర్ యూ విల్ రెఫర్, జస్ట్ యూ ఆర్ రిఫరింగ్ విత్ యువర్ వాయిస్ యూ ఆర్ రిఫరింగ్ దట్ డేటా. ఆ డేటాని రిఫర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ డేటా అనేది మీకు రిట్రీవ్ అవుతుందన్నమాట. జస్ట్ గూగుల్ డేటాబేస్ లోంచి కానీ, లేదా మీ మొబైల్ కాంటాక్ట్ బుక్ లోంచి కానీ ఆ డేటా అనేది మీకు రిట్రీవ్ అవుతుందన్నమాట. దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రెడిక్టివ్ పార్స్ decomposition. In predictive is a type of space coding algorithm that uses a parametric encoder to predict the space representation of the ఇన్పుట్ డేటా. మీ ఇన్పుట్ డేటాని రిట్రీవ్ చేసుకోవటానికి లేదా మీ ఇన్పుట్ డేటా అనేది ఎక్కడ ఎంత అమౌంట్లో స్టోర్ అయ్యింది అనేది కనుక్కోవటానికి, లేదా ఎక్స్ట్రా అమౌంట్ మనకి ఎంత ప్రెజెంట్ అయ్యింది అని కనుక్కోవటానికి మనం ఈ ప్రిడిక్టివ్ స్పేస్ డికంపోజిషన్ ఉపయోగిస్తాం. దిస్ అలౌస్ PSD to use for out of sample extension, that is to predict the space representation of the new data that was not seen during the ట్రైనింగ్ అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ మోడల్‌కి కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి మీరు ట్రైనింగ్ అనేది చేశారనుకోండి. 1,00,000 ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి మీరు ట్రైనింగ్ అనేది చేశారనుకోండి. ఆ 1,00,000 ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించి లేదా ఒక 10,000 ఇంగ్లీష్ వర్డ్స్ ఉపయోగించి ఒక పారాగ్రాఫ్‌ని ఫ్రేమ్ చేయమని అలెక్సా ఫ్రేమ్ 10,000 ఆహ్, frame a paragraph or frame some paragraphs by using 10,000 words, which are the letters are the English alphabets are range from A to H. A to H నుంచి ఉన్నటువంటి ఇంగ్లీష్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి ఒక 4 పారాగ్రాఫ్లు జనరేట్ చేయమని మీరు అలెక్సాకి చెప్పారనుకోండి, ఆటోమేటికల్లీ ఇట్ విల్ ఫ్రేమ్ బికాస్ ఆల్ ద వర్డ్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యువర్ డిక్షనరీ ఆర్ ఆల్రెడీ ట్రైన్డ్ అనమాట. మీకు ఆల్రెడీ ట్రైనింగ్ అనేది చేశారన్నమాట. దట్ మీన్స్ మీరు న్యూ ప్రిడిక్షన్ అనేది చేస్తున్నారు. ఆల్రెడీ మనకి ఏదైతే డేటా స్పేర్స్ గా ప్రెజెంట్ అయ్యిందో, ఆల్రెడీ డేటా ఏది మనకి ఏదైతే మోడల్లో ప్రెజెంట్ అయ్యిందో, లేదా మోడల్ ఏదైతే ట్రైనింగ్ లో నేర్చుకుందో దాని నుంచి అన్సీన్ రిప్రజెంటేషన్ ని మనం చేస్తున్నాము. యు ఆర్ ఓన్లీ ట్రైనింగ్ ఫర్ అలెక్సా, యు ఆర్ ఓన్లీ సప్లై ద వర్డ్స్, ఇంగ్లీష్ వర్డ్స్ మాత్రమే మీరు సప్లై చేశారు. ఓకేనా? సో ఏదైనా ఒక కాన్సెప్ట్ గురించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ గురించి ఒక పారాగ్రాఫ్ అనేది ఫేస్ చేయమంటాం కానీ అలా అనమాట. దట్ ఈస్ ద న్యూ అన్సీన్ డేటా అనమాట. మీరు అడిగేటటువంటి ప్రతి క్వశ్చన్ మనం ట్రైనింగ్ చేయం కదా అలెక్సాకి. సో వీ విల్ ట్రైన్ ఓన్లీ ఏ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ డేటా, దట్ ఈస్ స్పేర్స్ డేటా. స్పేర్స్ డేటా అంటే ఏంటి, ఫిక్స్డ్ డేటా ఏదైతే ఉందో దాన్ని ట్రైనింగ్ అనేది చేస్తాం, దాని నుంచి న్యూ జనరలైజేషన్ అనేది చేస్తాం అనమాట. అలా చేయడానికి మనం ఏం ఉపయోగిస్తాం అంటే ప్రెడిక్టివ్ స్పార్స్ డికంపోజిషన్ ఉపయోగిస్తాం. PSD వర్క్స్ ఎలా వర్క్స్ అవుతుంది, ఫస్ట్ ట్రైనింగ్ ఏ డిక్షనరీ ఆఫ్ ఓవర్ కంప్లీట్ బేసిక్ ఫంక్షన్స్ యూజింగ్ ద స్టాండర్డ్ పార్స్ కోడింగ్ అల్గారిథమ్స్. ఓకేనా? సో మొత్తం మీ డిక్షనరీలో ఎన్నైతే వర్డ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉన్నాయో అవి మొత్తము మన ట్రైనింగ్ అనేది చేస్తాం బై యూజింగ్ స్టాండర్డ్ అల్గారిథమ్స్ లైక్ KSVD, సపోర్ట్ వెక్టర్ మెషిన్, K ఫోల్డ్ సపోర్ట్ వెక్టర్ మెషిన్ లాంటివి ఉపయోగించి ట్రైనింగ్ అనేది చేస్తాం. Once the dictionary is trained, PSD trains a parametric encoder to predict the space representation of the input data. అంటే ఏంటి, ఒకసారి ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు స్పేస్ డేటా ఏమైనా ప్రెజెంట్ అయ్యిందా లేదా అని చెక్ చేయడానికి యూజ్ ద పారామెట్రిక్ ఎన్కోడర్. పారామెట్రిక్ ఎన్కోడర్ ఉపయోగించి స్పేస్ డేటాని నేను ఐడెంటిఫై చేస్తాను. The encoder is trained to minimize the reconstruction error between the original input data and the reconstruction data for the space representation. అంటే ఏంటి, ఫస్ట్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు నేను ప్రాపర్ గా వర్డ్స్ అనేవి ఇచ్చానా లేదా, వర్డ్స్ ట్రైనింగ్ ప్రాపర్ గా ఇచ్చానా లేదా, అలా ఇచ్చినట్టు ఒకవేళ ప్రాపర్ గా ఇవ్వలేదనుకోండి నేను వర్డ్స్ ట్రైనింగ్,
రీకన్స్ట్రక్షన్ అనేది చేసేటప్పుడు అంటే పారాగ్రాఫ్ రూపంలో కానీ లేదా క్వశ్చన్స్ రూపంలో కానీ రీకన్స్ట్రక్షన్ అనేది చేసేటప్పుడు ఎటువంటి ఎర్రర్స్ అనేవి అక్కడ కాకుండా ఎవరు చూస్తారు? యువర్ ఎన్కోడర్. మనం ఏదైతే ప్రెడిక్ట్ పారామెట్రిక్ ఎన్కోడర్ అనేది ఉపయోగిస్తున్నామో ఆ ఎన్కోడర్ ఉపయోగిస్తున్నాం. Once the encoder is trained, PSD can be used to predict the space representation of the new data by simply feeding the new data to the encoders. The encoder will output the predicted space representation, which can then be used for a variety of tasks such as classification, regression, and anomaly detection. So, what are the advantages we use for out of sample extension? అలాగే ఎఫిషియెంట్ ఇన్ఫరెన్స్, ఓకేనా, ఇన్ఫరింగ్ అనేది చేయడానికి ఆల్రెడీ ఉన్నటువంటి డేటా నుంచి న్యూ రీల్ ఇన్ఫర్ చేయడానికి. అవుట్ ఆఫ్ శాంప్లింగ్ అంటే ఏంటి? న్యూ డేటా, న్యూ అవుట్కమ్స్ ని ప్రొడక్షన్ చేయడానికి. అండ్ ఇట్ ఈస్ ఎ ఇంప్రూవ్డ్ జనరలైజేషన్. ఆల్రెడీ ప్రెసెంట్ అయినటువంటి డేటా నుంచి మనం న్యూ రిప్రజెంటేషన్ అనేది చేస్తున్నాం కాబట్టి వితౌట్ ఎనీ అవుట్పుట్ ఎర్రర్. ఇట్ ఈస్ అన్ ఇంప్రూవ్డ్ జనరలైజేషన్ టెక్నిక్. So these are some applications of the autoencoders where we use dimensionality reduction చేసేటప్పుడు, అలాగే క్లాసిఫికేషన్ చేసేటప్పుడు కానీ. నెక్స్ట్ సిమాంటిక్ హ్యాషింగ్. సిమాంటిక్ హ్యాషింగ్ ఈజ్ నథింగ్ బట్ సెర్చింగ్ అనమాట. సెర్చింగ్ చేసేటప్పుడు మనం ఈ ఆటో ఎన్కోడర్స్ ని ఉపయోగిస్తాం. మెయిన్ ఆటో ఎన్కోడర్స్ యొక్క ఉపయోగం ఏంటంటే టు రీకన్స్ట్రక్ట్ ఆర్ రీమాడిఫై యువర్ ఇన్పుట్ డేటా. మీ ఇన్పుట్ డేటాని రీకన్స్ట్రక్ట్ చేయటం, సచ్ యాస్ డేటా ఆర్గ్యుమెంటేషన్. డేటా ఆర్గ్యుమెంటేషన్ లెక్క ఇన్పుట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ డేటాని రీకన్స్ట్రక్షన్ చేయడానికి మనం ఈ ఆటో ఎన్కోడర్స్ ని ఉపయోగిస్తాం అన్నమాట.